రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాబోయే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు సర్దుబాట్లు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణను కాపాడేది కేసీఆర్ మాత్రమేనని, చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని చెప్పారు. డీలిమిటేషన్తో అసెంబ్లీ స్థానాలు పెరిగితే అందరికీ అవకాశాలు వస్తాయన్నారు కేటీఆర్. ఇక రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో క్రెడిబిలిటీ పోయిందని, 10 ఏళ్లు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణను 2 ఏళ్లలోనే సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రైతు బంధు, రుణమాఫీ లేక రైతులు, ఫీజు రీంబర్స్మెంట్ రాక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మే, జూన్ నెలల్లో పార్టీ సభ్యత్వం నిర్వహిస్తామని మీడియా చిట్ చాట్లో చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్. కుమార్, ఏదైతే ఈ రోజు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి 3 నియోజకవర్గాలు, అటు బెల్లంపల్లితో పాటు చెన్నూరు, మంచిర్యాల 3 నియోజకవర్గాల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అయితే అక్కడి నుంచి ఏదైతే కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా కేతన్పల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నివాసం వద్దకు చేరుకున్న కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. దీనిలో పలు అంశాలపై కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు అటు పలు అంశాలపైన కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో డీలిమిటేషన్ వల్ల రానున్న అసెంబ్లీతో పాటు అటు పార్లమెంట్ స్థానాలు కూడా పెరగడంతో అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే యాక్టివ్ గా ఉన్న నాయకులతో పాటు పలువురు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అలాగే మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఏదైతే సీట్లు పెరగడం వల్ల వాళ్ళకు కూడా పార్టీకి చాలా మందికి అవకాశాలు వస్తాయని, అలాగే ఒకవైపు తుమ్మిడిహెట్టికి సంబంధించి ప్రాణహిత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహితపై కూడా అటు తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తు వరకు ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు డిపిఆర్ కూడా ఎక్కడ కూడా డిపిఆర్ సంబంధించి ప్రాణహిత తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ సంబంధించి డిపిఆర్ ను స్పష్టం చేయలేదు. అలాగే బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించడం పట్ల కూడా ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఏదైతే నాడు బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ శంకుస్థాపన చేసినటువంటి చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పక్కకు నెట్టేసిందని ఏదైతే మంత్రి వివేక్ వెంటనే ఈ చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి మంచిర్యాల జిల్లాకు అటు చెన్నూరు నియోజకవర్గంలోని 1,00,000 ఎకరాలతో పాటు మరిన్ని ఎత్తిపోతల పథకాలు అటు ప్రాణహితతో పాటు ఇటు గోదావరి నది ప్రవహిస్తున్న చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మరిన్ని ఎత్తిపోతల పథకాలు అటు రైతులకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా అటు కార్యకర్తలతో పాటు సర్పంచ్లు అలాగే ఎంపీటీసీ మండల అధ్యక్షులను కూడా కలుపుకొని పార్టీ ముందుకు పోవడంలో కూడా కొంత వెనుకబడిన మాట వాస్తవమేనని, ఇక నుంచి ఏదైతే పార్టీకి సంబంధించి మే లేదా జూన్ నెలలో పార్టీ సభ్యత్వాలు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని, అయితే కార్యకర్తలకు కూడా శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలకు సంబంధించి పార్టీ పటిష్టతకు కూడా కృషి చేస్తామని కేటీఆర్ అన్నారు. కేవలం తెలంగాణకు 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, అయితే కేవలం తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాను. 10 ఏళ్ళు సస్యశ్యామలంగా ఉన్నట్టు తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రంగంలోనూ కూడా ఏదైతే భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. అలాగే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే కోల్బెల్ట్, సింగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో కొన్ని ఏదైతే ఘటనలు కూడా చోటు చేసుకున్నాయో అది అప్పుడే బీఆర్ఎస్ పార్టీ కొంత సీరియస్ గా తీసుకుంటే మరిన్ని ఏదైతే ఈ కోల్బెల్ట్, సింగరేణి ప్రాంతానికి సంబంధించి మరిన్ని అసెంబ్లీ సీట్లు గెలిచేవారం అంటూ కేటీఆర్ అన్నారు. అలాగే ప్రధానంగా ఇవాళ రైతులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఏదైతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అటు రైతు బంధు, రైతు రుణమాఫీ లేక అటు ఓవైపు కూడా మరోవైపు ఎవరైతే మన విద్యార్థులు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ లేక కూడా వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారంటూ అన్నారు. అలాగే సింగరేణి కార్మిక సమస్యలపై కూడా సింగరేణి గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ నాయకులు కూడా తనను ఏదైతే కొద్దిసేపటి క్రితమే మంచిర్యాల జిల్లాలో కేతన్పల్లి బాల్కసుమన్ నివాసంలో కలిశారని, అయితే వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ కు రమ్మని తాను ఆహ్వానించారని, త్వరలోనే సింగరేణి కార్మికులకు సంబంధించిన సింగరేణి సమస్యలపై కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో పాటు ఏఐటీసీ నాయకులతో కూడా తాము చర్చలు జరుపుతామని కేటీఆర్ అన్నారు. అలాగే ప్రధానంగా ఓవైపు సింగరేణిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఓపెన్ కాస్ట్ల కారణంగానే కార్మికుల సంఖ్య తగ్గుతుందని, అలాగే మరోవైపు
ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం పట్ల అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీకి బలం పెరిగిందని, అదే రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తాము ఒంటరిగానే పోటీ చేశామని, వచ్చే ఎన్నికల్లో కూడా తాము ఒంటరిగానే పోటీ చేసి గెలిచి తీరుతామంటూ కూడా కేటీఆర్ గారు అనడం జరిగింది. అలాగే రాష్ట్రంలో సీఎం గా ఉన్నటువంటి రేవంత్ కు క్రెడిబిలిటీ పోయిందని సొంత పార్టీ నేతలే అంటున్నారని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం 2.5 ఏళ్లు భరించక తప్పదని, తర్వాత ఎలాగూ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అత్యధిక స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలవబోతుందో అలాగే ప్రధానంగా సింగరేణి కార్మికులలో కూడా వైపు సింగరేణి గత 10 ఏళ్లలో సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు సాధించి పెట్టిన కేసీఆర్ 2.5 ఏదైతే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో తీవ్రమైన వ్యతిరేకత కార్మికుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నదని, ఏదైతే మరోవైపు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘాన్ని కూడా పునర్నిర్మాణం చేస్తామని, కొత్త వారికి అవకాశం ఇచ్చి సింగరేణి ప్రాంతానికి సంబంధించి సంఘాన్ని బలోపేతం చేస్తామంటూ కూడా కేటీఆర్ అన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా వైపు బీజేపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మోడీ లేకుండా దేశమే లేదన్నట్టుగా బీజేపీ నేతలు అబద్ధాలు ఏదైతే ప్రజలపై రుద్దుతున్నారంటూ కూడా ఆగ్రహంగా చెప్పడం కూడా జరిగింది. మొత్తంగా ఏదైతే ఒకటి స్పష్టంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ ఎన్నికల్లో కూడా ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోదని, ఇప్పటి వరకు కూడా తాము ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోలేదని, ఒంటరిగానే పోటీ చేసి గెలిచామని, ఇక ముందు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఏ పార్టీతోటి కూడా తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ వీళ్ళిద్దరు కూడా అటు మోడీ అదాని లాగా వీళ్ళిద్దరు కూడా కలిసిపోయి ఇవాళ అనేక ఏదైతే పొత్తులు కూడా అనైతిక పొత్తులు కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అనైతిక పొత్తులకు పాల్పడ్డారని, ఓవైపు అటు బీజేపీతో పాటు కాంగ్రెస్ ఇవి 2 కలిసే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయని, తాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కూడా కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.